అంటారు. మరి రూపాయి విలువ పెరుగుతూ ఉండడం, ఆ రూపాయి విలువ ఏ విధంగా పెరుగుతుంది అనేది మనకి ఒక సర్వే ప్రకారం చూసినట్లయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం చూసినట్లయితే 1925 మరి ఒక్క రూపాయి ఖర్చయింది అప్పట్లో ఒక కుటుంబానికి నెల మొత్తానికి. 45కి వచ్చేసరికి రూ. 10, 65కి వచ్చేసరికి రూ. 100, మరి 85కి వచ్చేసరికి రూ. 1000, 2005కి వచ్చేసరికి రూ. 10,000 ఖర్చవుతూ, మరి 2025 ఎండింగ్ నాటికి ఒక కుటుంబానికి రూ. 1,00,000 ఖర్చు అవ్వబోతున్నాయి అని చెప్పి, అంటే ఆల్రెడీ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇవాళ రూ. 1,00,000 ఖర్చులు అవుతున్నాయండి. మరి ఈ ఖర్చుల్ని మనం మన చేతులు లేదు ఈ ఖర్చులను నియంత్రించడం లేదా ఖర్చులను ఆపడం. మనం మన ఇంట్లో జరిగే ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకుంటున్నారు అంటే, నిజంగా చెప్పాలి అంటే ఒక చస్తూ బతకడమే. ఉల్లిపాయల రేట్లు పెరిగితే ఉల్లిపాయలు తేము, ఏదైనా టమాటా రేటు పెరిగితే టమాటాలు తేము. అంటే మనం ఆ విధంగా నేను ఖర్చులు తగ్గించుకున్నాను అనే భ్రమ అనే అనుకోవడం మాత్రం నిజంగా చస్తూ బతకడమే అనుకోవచ్చు. నేను అనేది ఏంటంటే, పెట్రోల్ రేట్ని మనం తగ్గించగలమా, డీజిల్ రేట్లు మనం కంట్రోల్ చేయగలమా, ఇలా గ్రాసరీస్ ఏవైతే రేట్లు పెరుగుతున్నాయో వాటిని మనం కంట్రోల్ చేయగలమా? బయట లేదు. అంటే మనం ఎప్పుడూ కూడా ఎలాగ ఆలోచిస్తామంటే, మనం పెరిగిన వాతావరణం, అక్కడ మనం నేర్చుకున్న విధానం ఏంటంటే, మన పూర్వీకులు కానీ మన పెద్దవాళ్ళు మనకి ఎలా ఫీడ్ చేశారంటే, నువ్వు ఒక రూ. 100 సంపాదిస్తే రూ. 50 ఖర్చు పెట్టుకో, రూ. 50 దాచిపెట్టుకో. కానీ ఈ రోజున్న పరిస్థితిలో అది సాధ్యపడుతుందా? అసాధ్యం. ఎందుకంటే ఇవాళ బయట రేట్లు మనకి ఒక థియరీ కూడా ఉందండి. 7% ఖర్చులు పెరుగుతుంటే బయట, అంటే వస్తువు కాస్ట్ పెరుగుతుంటే మన ఆదాయం 3% మాత్రమే పెరుగుతుందంట. అంటే 7% పెరిగే ఆ కాస్ట్ కి 3% పెరిగే మన ఆదాయానికి పొంతం లేదు. దాని మూలంగానే ఇవాళ క్రెడిట్ కార్డ్ అనేది తెలివైన వాళ్ళు క్రియేట్ చేసిన ఒక క్రెడిట్ కార్డ్ అనే విషయం ఇవాళ ఎంత సక్సెస్ఫుల్ గా వెళ్తుందంటే ఒకసారి చూడండి. దానికి కారణం అదే. కానీ ఇక్కడ మేధావులు, బాగా సంపన్నులు, గొప్ప వాళ్ళు చెప్పే మాట ఒక్కటేనండి, ఒక ఆదాయం కాదు, రెండవ ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలా మన ముందు చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. రతన్ టాటా గారు చాలా బిజినెస్లు చేస్తారు. దాదాపుగా 30 బిజినెస్లు పైనే ఉన్నట్టున్నాయి. ఎలాగంటే టీ పొడి, టాటా టీ ఉంది, అలాగే టాటా ఉప్పు, టాటా స్టీలు, కార్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి. ఆయన ఒక గొప్ప వ్యక్తి అండి. మన ఇండియాని ఎన్నోసార్లు మరి ఆదుకున్న వ్యక్తి. ఫైనాన్షియల్ గా, అంటే ఒక మంచి మనిషి దగ్గర మనీ ఉంటే అది ఖచ్చితంగా మంచి చేస్తుంది అని చెప్పడానికి నిదర్శనం. కానీ మనం ఎలా ఫీడ్ చేసుకున్నామంటే, మనం స్టార్టింగ్ నుంచి డబ్బులు మంచి కాదు, మనీ మంచిది కాదు, డబ్బులు చెడ్డవి, డబ్బులు ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు అని కొంతవరకు మనం ఆ విధంగా మనకి ఫీడ్ అయ్యి ఉంది. కాబట్టి ఉన్నదాంతో సంతృప్తి పడాలి, పరిగెత్తి పాలు తాగకూడదు, ఇలాంటి మాటలకి మనం కట్టుబడిపోయి అదే ప్రపంచం అనుకుని అక్కడే బావిలో కప్పల్లాగా జీవిస్తున్నాం. కానీ నిజానికి మనం చేస్తున్న పని తోడుగా ఇంకొక అదనంగా ఏదైనా ఆదాయాన్ని ఏర్పాటు చేసుకునే ఆలోచన కనుక మనలో ఉంటే ఖచ్చితంగా మనం అది చేయగలుగుతాం. ఎందుకంటే మనకి ఫ్యూచర్ని మనం ఊహించుకోవట్లేదు. ఈ నెల ఖర్చులు, ఈ నెల అవసరాలు, ఈ నెల విధానం, దీన్ని మాత్రమే ఆలోచన చేస్తున్నాం. కానీ రేపు రాబోయే నెలలో నా విధానం ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ సంవత్సరం నేను ఎలా ఉండబోతున్నాను, నెక్స్ట్ 5 years తర్వాత ఎలా ఉండబోతున్నాను, నెక్స్ట్ 10 years తర్వాత నేను నా ఫ్యామిలీ ఎలా ఉండబోతుందని ఎప్పుడైనా మనం యోచన చేసామా? ఎప్పుడైనా ఆలోచన చేసామా? చేయలేదు. ఎందుకంటే మనకు అంత ఆలోచన ఉండదు. ఈ నెల గడిచిందా అంతే. కానీ ఒక ఆదాయంతో మనం ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటాం. మనం చేయవలసింది రెండవ ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనకున్న టైంలో పెద్ద గొప్ప వాళ్ళు చెప్పే మాట ఒకటేనండి. ఫైనాన్షియల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఒక రూ. 100 నీ జేబులో ఉంటే
రూ. 50 దాచిపెట్టుకుని రూ. 50 ఖర్చు పెట్టుకునేది కాదు. రూ. 100 నీ జేబులో ఉంటే ఇంకొక రూ. 100 ఎలా సంపాదించుకోవాలి? నా జేబులోకి ఇంకో రూ. 100 ఎలా వస్తాయి? ఏం చేస్తే వస్తాయి? ఏ పని చేయాలి? అనే దాని మీద ఆలోచన చేస్తే మన చుట్టూ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. చాలా అవకాశాలుంటాయి. ఆ అవకాశాలని మనం చూడట్లేదు. ఎందుకంటే మనం ఒకటి గట్టిగా పెట్టేసుకున్నాం. మనం మనం ఆల్రెడీ పని చేస్తున్నాంగా. ఇంకేంటి? మనకి డబ్బులొస్తాయి. కోట్లొచ్చేస్తాయి. చాలా వస్తాయి అనే ఒక భ్రమలో ఉండిపోయాము. అలా కాకుండా మనం ఒక సెకండ్ ఇన్‌కమ్ సోర్స్‌ని మనం పెట్టుకోవాలి. ఆ రెండో ఇన్‌కమ్ సోర్స్ అనేది మనం వెస్టేజ్ ద్వారా ఏర్పాటు చేసుకుంటే, అంటే ఆల్రెడీ మనం రోటీ కపడా మకాన్ గురించి మనకేం దిగులు లేదు. ఆల్రెడీ మనకి ఇంట్లో ఆహారం గడుస్తుంది. బట్టలు కొన్నాయి. ఇల్లుంది. కానీ అంతకు మించి ఇప్పుడు ఉన్న వాటికి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మనం ఆల్రెడీ ఒక లైఫ్ స్టైల్‌లో జీవిస్తున్నాం. ఆ లైఫ్ స్టైలు మళ్ళీ మారాలి అంటే ఇప్పుడు చేస్తున్న పనితో సాధ్యపడదు. మరి, మరి ఇంకొక లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంటే పని మారాలి. పని మారితే ఫలితాలు మారతాయి. ఎప్పటినుంచో చేస్తున్న పని చేస్తూ ఉంటే ఎప్పటినుంచో వస్తున్న ఫలితాలే వస్తాయి. ఫలితాలు మారాలి అనుకున్నప్పుడు పని మారాలి. పని కూడా చేంజ్ అవ్వాలి. అప్పుడు మనం ఇక్కడ సక్సెస్ అవ్వగలుగుతాం. కాబట్టి రెండవ ఆదాయంగా మనకున్న ఖాళీ టైంలో వెస్టేజ్‌ని గనక ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఎలా మనం ముందుకు వెళ్తాము అనేది మనం ఇక్కడి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూన్ 2వ తారీఖున 2004లో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 ప్రొడక్ట్‌లతో కంపెనీ స్టార్ట్ అయింది. ఇవాళ 400కి పైన ప్రొడక్ట్‌లున్నాయి. అలాగే ఇక్కడ చూస్తే హెల్త్ కేర్ ప్రొడక్ట్‌లున్నాయి. అంటే వీటిని సప్లిమెంట్స్ అంటాము. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాం. హెల్త్ ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. హోమ్ కేర్ ప్రొడక్ట్‌లుంటాయి. ఓరల్ కేర్ ప్రొడక్ట్‌లుంటాయి. పర్సనల్ కేరు, అగ్రికల్చర్‌కి సంబంధించినవి, అలాగే మగవారికి సంబంధించి కలర్ కాస్మెటిక్స్, ఆడవారికి సంబంధించినవి, అలాగే స్కిన్ ఫార్ములా 9 అని చెప్పి మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో స్కిన్ పైన మచ్చలు కావచ్చు, తెల్ల మచ్చలు, మంగు మచ్చలు, అలాగే పింపుల్సు, అలాగే డార్క్ స్పాట్సు, అలాగే వ్రింకిల్స్, అంటే మనకి ముడతలు, ఇవన్నిటికి కూడా మనకి అద్భుతమైన ప్రొడక్ట్‌లు స్కిన్ ఫార్ములా 9 ద్వారా ఉన్నాయి. తర్వాత షార్ప్ కంపెనీ నుంచి వాటర్ ప్యూరిఫైయర్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఇన్ని రకాలు అంటే 400 ప్లస్ ప్రొడక్ట్‌లు, డిఫరెంట్ కేటగిరీల ప్రొడక్ట్‌లు మన కంపెనీలో ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఈ 6 డిస్ట్రిబ్యూటర్లతో కంపెనీ ఫస్ట్ స్టార్ట్ అయింది 2004లో. ఇవాళ 3,50,00,000 మందికి పైబడి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. 2 బ్రాంచ్‌లతో కంపెనీ స్టార్ట్ అయితే ఇవాళ 8,000కి పైగా షాపులున్నాయి. ఆ 2 బ్రాంచ్‌లు కూడా ఎక్కడంటే ఢిల్లీ, బెంగుళూరు. ఢిల్లీ, బెంగుళూరులో ఫస్ట్ స్టార్ట్ చేసింది కంపెనీ. ఇవాళ 8,000కి పైగా షాపులున్నాయి. టర్నోవర్ పరంగా 5 కోట్లు టర్నోవర్ చేసిన కంపెనీ ఇవాళ 3,000 కోట్లకు పైబడి టర్నోవర్ జరుగుతుంది. అంటే 20 సంవత్సరాల కాలంలో కంపెనీ యొక్క గ్రోత్‌ని మీరు గమనించినట్లయితే ప్రొడక్ట్‌ల పరంగా, ఎందుకంటే ప్రొడక్ట్‌లు పెరగకుండా మనకిక్కడ మనీ అనేది రావు. ఏవో 4 ప్రొడక్ట్‌లు చూపిచ్చి, ఈ 4 ప్రొడక్ట్‌లతో బిజినెస్ చేసుకోవాలంటే చాలా కష్టం. కానీ మన కంపెనీ ఎవ్రీ మంత్ కూడా కొత్త ప్రొడక్ట్‌ని లాంచ్ చేస్తూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో మళ్ళా ఇంకొక ప్రొడక్ట్ రాబోతుందండి. ఆల్రెడీ మన గ్రూప్‌లో కూడా షేర్ చేసాము. ఎనర్జీ డ్రింక్ అని చెప్పి మనకి ఇంకొక ఫ్లేవర్ మనకు రాబోతుంది. మరి ఈ విధంగా మనకి ప్రతి నెల కూడా కొత్త ప్రొడక్ట్ వస్తుంది. డిస్ట్రిబ్యూటర్‌లు లక్షల్లో, ప్రతి నెల కూడా లక్షల్లో ఆల్రెడీ జాయినింగ్స్ వస్తున్నాయి. బ్రాంచ్ ఆఫీస్‌లు ఎక్కడికెక్కడ 2 షాపులతో మొదలైంది. ఇవాళ ఇంటర్నేషనల్‌గా 8 కంట్రీస్‌లో కూడా మనకి షాపులున్నాయి. టర్నోవర్ పరంగా 5 కోట్లు టర్నోవర్ చేసిన కంపెనీ ఇవాళ 3,000 కోట్లకు పైబడి టర్నోవర్ జరుగుతుంది. మరి ఒక్క రూపాయి కూడా ఇక్కడ పెట్టుబడి లేదు. ఇది ఒక పెట్టుబడి లేని వ్యాపారం. మరి ఇక్కడ పెట్టుబడి లేకుండా ఎలా చేస్తాం? షాపుల్లో ఆల్రెడీ మనం కొనుక్కుంటున్నాము. సోపులు, పేస్టులు, టీ పొడి, కాఫీ పొడి, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనరు, హెయిర్ ఆయిల్, షాంపూలు, ఈ విధంగా మనకి ఏవైతే నిత్యావసరాలు ఉన్నాయో వీటితో పాటుగా హెల్త్‌కి సంబంధించినవి, తర్వాత మన బ్యూటీకి సంబంధించినవి, అలాగే మన వ్యవసాయానికి సంబంధించినవి మనం కొంటున్నాం గదా! వీటిని మనం షాప్ మార్చి మన దగ్గర వెస్టేజ్ షాప్‌లో తీసుకోవడం మూలంగా మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మరి ఇలా తీసుకోవడానికి బయట షాపుల్లో ఆ షాప్ దగ్గరికి వెళ్ళగానే నీకేం కావాలి నాయనా అంటారు. కానీ ఇక్కడ ఈ షాప్‌లో
నీకేం కావాలనరు, నీ ఐడి నెంబర్ అంతా. అంటే ఈ షాప్‌లో నువ్వు కొనాలి అంటే ఒక అకౌంట్ నెంబర్ కావాలి. ఆ అకౌంట్ నెంబరు నీకిక్కడ మీకు తెలిసిన మీ బంధువులు, మీ స్నేహితులు మీకు ఫ్రీగా ఆ అకౌంట్ నెంబర్ అనేది ఇస్తారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి మీరు ఏదైనా సరే ఒక ఐడి ప్రూఫ్ ఇస్తే అప్పుడు మీకక్కడ మీకు ఆ ఐడి నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐడి నెంబర్‌తో మీరు వెస్టేజ్ కంపెనీ యాప్‌ని మీ ఫోన్‌లో లాగిన్ చేసుకొని, మరి ఆ యాప్ ద్వారా మనకి ఎక్కడెక్కడ షాపులున్నాయి, ప్రొడక్ట్ రేట్లేంటి, తర్వాత మనకొచ్చే పీవీలేంటి, ఇవన్నీ కూడా మనం అక్కడ చూసుకోవచ్చు. మరి ఇక్కడ మనం కొనే వస్తువుకి మరి ఇక్కడ పీవీల ద్వారా బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే నువ్వు వాడుకున్న తర్వాత నాణ్యత చూస్తూ వాడు. ఏదో ఇంతకు ముందు వాడిన పేస్ట్ లాగా కాకుండా, ఈ పేస్ట్ ఏదో డిఫరెంట్ అయింది. ఇంతకు ముందు మనం వాడిన పేస్ట్‌కి, ఈ పేస్ట్‌కి డిఫరెంట్ ఏంటి? క్వాలిటీ పరంగా, మన ఆరోగ్య పరంగా. అలాగే సోప్‌లో ఉన్న డిఫరెన్స్ ఏంటి? కుకింగ్ ఆయిల్ ఏంటి? ఫ్లోర్ క్లీనర్ ఏంటి? ఈ ఈ యొక్క విషయాల్ని మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఏదైతే మీకు ఆ క్వాలిటీ గుర్తించారో, ఆ గుర్తించిన దాన్ని మీకు తెలిసిన మీ ప్రపంచంలో ఉన్న బంధువులు, స్నేహితులకి పరిచయం చేయండి. మరి ఇక్కడ టార్గెట్స్ లేని బిజినెస్ అండి ఇది. అలాగే టైమ్ లిమిట్ లేదు. కిట్ సిస్టమ్ లేదు. మినిమమ్ బిల్ లేదు. ఎవరు కూడా బాస్‌లు ఎవరు లేరు. ఇక్కడ మనకి రిస్క్ కూడా లేదు. అంటే చాలా కంపెనీల్లో మీరు గమనించినట్లయితే అక్కడ మనకి ఒక కిట్ ఇస్తారండి. మనం మనీ కట్టించుకొని ఏం చేస్తారంటే వాళ్ళు కిట్ ఇస్తారు బ్యాగ్ లాంటిది. దాంట్లో మనకు అనవసరమైన ప్రొడక్ట్ అంటే ఇప్పుడు అవసరం లేదు. కానీ దాంట్లో ఉంటుంది. తీసుకోవాల్సిందే. కానీ ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే నీకు అంటే నీ చాయిస్. నువ్వు ఏదైతే ఎంచుకుంటావో అది తీసుకోవడమే. అలా కొనుక్కునే ప్రాసెస్ అండి. మరి ఇక్కడ బిజినెస్‌ని గనుక మనం టేకప్ చేసి ముందుకు తీసుకెళ్ళగలిగితే సంవత్సరానికి 3 సార్లు మనల్ని ఫారిన్ టూర్ తీసుకెళ్తది కంపెనీ. ఇప్పటివరకి కార్ అచీవర్స్ 10,000 మందికి పైబడి ఉన్నారు. హౌస్ ఫండ్ అచీవర్స్ 1000 మందికి పైబడి ఉన్నారు. ₹1,00,000 నెల నెలా తీసుకునే వాళ్ళు 5,000 మందికి పైబడి ఉన్నారు. మరి ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే షాపును మార్చండి. లైఫ్ మారుతుంది. షాపును మారిస్తే లైఫ్ మారుతుంది. మీ ముందు కూర్చున్న నేను కూడా మరి ఒక 3 సంవత్సరాల క్రితం షాప్‌ను మార్చాను. ఇవాళ నేను పార్ట్ టైమ్‌గా 2,00,000 పైబడి తీసుకుంటూ మరి ఒక 12,00,000 వెస్టేజ్ ద్వారా ఇచ్చిన కార్‌లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానంటే నేను షాప్‌ను మార్చాను. ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను షాప్‌ని మార్చి ఇవాళ నా లైఫ్‌ని చేంజ్ చేసుకొని ఎంతో మంది లైఫ్ మారేందుకు నేను ఒక కారణంగా ఉన్నాను అంటే ఇక్కడున్న సిస్టమ్ అని చెప్తాను. వెస్టేజ్‌లో ఉన్న సిస్టమ్. ఈ సిస్టమ్‌ని గనుక మీరు ఫాలో అవ్వగలిగినట్లయితే 100% మనం ప్రతి ఒక్కరు కూడా సెలబ్రిటీ లాగా మారే అవకాశం ఉంటుంది. అయితే షాపును మారిస్తే లైఫ్ ఎలా మారుతుంది? చూడండి, కిరాణా షాపు, వెస్టేజ్ షాప్. కిరాణా షాప్‌లో కొనుక్కుంటున్న మనం వెస్టేజ్ షాప్‌లో కొనుక్కునే వ్యక్తిగా మారితే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్లు ఏంటి అనేది ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను. గ్యారంటీ అనేది మనకి ఎక్కడా కూడా ఏ షాప్‌లో కూడా ఉండదండి. కానీ ఇక్కడ వెస్టేజ్ షాప్‌లో గ్యారంటీ ఉంటుంది. అంటే గ్యారంటీ అంటే ఏంటి? మీకిక్కడ నేను దీనికి సంబంధించి ఈ స్లైడ్ మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ యెల్లో కలర్‌లో ఉన్నది చూడండి. వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్, ఇట్ కెన్ బి రిటర్న్డ్ యాస్ పర్ ద ప్రొడక్ట్ రిటర్న్ పాలిసీ ఆఫ్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే నచ్చకపోతే తీసుకొచ్చి ఇచ్చేసేయండి. మీ డబ్బులు వాపస్ ఇవ్వబడతాయని ఇక్కడ ప్రొడక్ట్ మీద ఈ గ్యారంటీ రాసి ఉండడం అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే అంటే నాణ్యమైన ప్రొడక్టు అనే ఆళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి మనకింత గ్యారంటీ ఇస్తున్నారు. మరి ఇలాంటి ఒక ప్రొడక్ట్‌ని మనం ఉపయోగించుకుంటే మనకు ఆరోగ్యం గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంపద ఎక్కడ చూడాలంటే ఆరోగ్యంలో చూడాలి. హెల్త్‌లో చూడాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యారంటీ. ఇలాంటి గ్యారంటీ ఇచ్చే కంపెనీలో ఈ ప్రొడక్ట్ మనం వాడుతున్నామంటే ఖచ్చితంగా ఆరోగ్యం వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డిస్కౌంట్. ఇక్కడ డిస్కౌంట్ చూడండి. డిస్కౌంట్ అనేది కిరాణా షాప్‌లో ఇవ్వరు. కానీ హోల్‌సేల్ షాప్‌లో గాని, డీమార్ట్‌లో కానీ కొంచెం డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఇక్కడ మనకి వెస్టేజ్ షాప్‌లో 10-20% లైఫ్ లాంగ్ డిస్కౌంట్ వస్తుంది. లైఫ్ లాంగ్. అంటే మీరు రూ. 100 వస్తువు అంటే రూ. 120 వస్తువు రూ. 100కి వస్తుంది.
అలా 10 to 20% డిస్కౌంట్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత ఫ్రీ ఆఫర్. ఫ్రీ ఆఫర్ అంటే ఎక్కడైనా ఏ షాప్‌లో అయినా రూ. 1000, 2000, 3000 మనం కొంటా ఉంటాం కదా! ఇదిగో ఈ రూ. 1000 కొన్నందుకు ఇదిగో ఇది ఫ్రీ వచ్చింది. ఇదిగో ఈ 2000 కొన్నందుకు ఇది ఫ్రీ వచ్చింది అని చెప్పి ఎవరైనా ఇచ్చారా? ఒకసారి థింక్ చేయండి. ఎవ్వరు ఇవ్వరు. కానీ మన వెస్టేజ్ షాప్‌లో 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తది. ప్రతి నెల కూడా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక రకమైన ఆఫర్ ఉంటుంది. ఆల్రెడీ రీపర్చేజ్ చేసే వాళ్ళకి కూడా మనకు ఒక ఆఫర్ ఉంటుంది. రూ. 1000కి రూ. 100, 2000కి 200, 3000కి 300 ఇలా మనకి ప్రతి నెల కూడా ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు. అంటే షాపును మనం ఎందుకు మార్చాలి అంటే ఫ్రీ ఆఫర్ కోసం, ఒక గ్యారంటీ ప్రొడక్ట్ మనం వాడుకోవడం కోసం, అలాగే డిస్కౌంట్ కూడా మనం పొందడం కోసం. అంటే 3 రకాల బెనిఫిట్లు మనం ఇక్కడ తెలుసుకున్నాం. తర్వాత కన్సిస్టెన్సీ ఆఫర్. అంటే కన్సిస్టెన్సీ అంటే ఏంటి అసల? క్రమం తప్పకుండా కొనుక్కుంటే మనకేమైనా ఆఫర్ ఉంటుందా? బయట ఏ షాప్‌లో అయినా. నేను ఒక షాప్‌లో 10 సంవత్సరాల నుంచి కొంటూ ఉన్నాను. మరి ఆ సేటు గారు కూడా ఎక్కడ కనపడినా గాని చక్కగా పలకరిస్తారు. నేను పలకరిస్తాను. ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉండదు కానీ మంచిగా ఇవ్వాలనేది చూస్తారు అంతవరకి. ఎందుకంటే వాళ్ళకి కూడా పడదు. కానీ ఇక్కడ వెస్టేజ్ షాప్‌లో 4 నెలలు కంటిన్యూగా తీసుకుంటే ఐదో నెల ఫ్రీ వస్తది. 4 నెలలు కంటిన్యూగా తీసుకుంటే ఐదో నెల ఫ్రీ వస్తవేంటి? ఆశ్చర్యంగా ఉంటుంది కొత్త వారికి. నిజమండి. నేను మీకు ఎంత కొంటే ఎంత ఫ్రీ వస్తుంది, ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనేది నేను క్లారిటీ ఇస్తాను. తర్వాత క్యాష్ బ్యాక్. అంటే మనం కొన్నాము, మనం పర్చేజ్ చేసాము, ఖర్చు పెట్టాము. ఖర్చులో నుంచి ఒక్క రూపాయి అయినా వెనక్కి తిరిగి వస్తుందా? మనకు తెలీదు. ఈ విషయం కూడా చాలా కొత్తగా ఉంటుంది. నమ్మశక్యం కాని మాటలివి. 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ రావడం ఏంటి? తర్వాత మనకి క్యాష్ బ్యాక్ రావడం ఏంటి? అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకోసమే మిమ్మల్ని వెస్టేజ్ షాప్‌లోకి మారమంటున్నాము. క్యాష్ బ్యాక్ నుంచి రావాలి అంటే మనకి వెస్టేజ్‌లో ఇవాళ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ క్యాష్ బ్యాకే ఇవాళ నాకు 2 లాక్స్ వస్తుంది. మన టీమ్‌లో చాలా మంది లీడర్స్ ఒక 5000 నుంచి ₹1,00,000 పైబడి ఎర్న్ చేస్తున్న లీడర్స్ మన టీమ్‌లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా షాప్‌ను మార్చుకోవడం ద్వారా అంత క్యాష్ బ్యాక్ అనేది తీసుకోగలుగుతున్నారు. మరి బయట బిజినెస్ పెట్టాలి. ఎందుకంటే బిజినెస్సే ఎందుకు పెట్టాలి అంటే మనం మనీ సంపాదించాలి అంటే మనకి చాలా మార్గాలున్నాయి. జాబ్ చేస్తున్నాము. బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. ఇవన్నీ కూడా అంటే సినిమా ఫీల్డ్ కావని, లేదా ఒక ఆర్ఎంపీ డాక్టర్‌గా ప్రాక్టీస్ పెట్టుకోవడం గాని, ట్యూషన్స్ పెట్టుకోవడం గాని, ఇవన్నీ మనం మనీ కోసమే చేస్తున్నాం ఇవన్నీ గూడా. కానీ ఎక్కడైనా సరే మీరు గమనించండి. మనీ ఎక్కువగా సంపాదించే వ్యక్తులు ఎక్కడున్నారు అంటే 3 ఏరియాల్లో ఉన్నారండి. సినిమా ఫీల్డ్‌లో ఉన్నారు. అలాగే బిజినెస్ చేసేవాళ్ళు, తర్వాత రాజకీయాల్లో ఉన్నారు. ఇక సినిమాలు, రాజకీయాలు మనకి వంట పట్టవు గాబట్టి మనం ఎళ్ళలేము కాబట్టి బిజినెస్ చేద్దామా అనే ఆ థాట్ గనుక వస్తే మనకి కొన్ని ప్రమాదాలు కనపడతాయి. భయాలు కనపడతాయి. ఏంటంటే రిస్క్ తీసుకోవాలి. తర్వాత పెట్టుబడి పెట్టాలి. అనుభవం తీసుకోవాలి. అనుభవం కావాలి. లేకపోతే మనం బిజినెస్ పెట్టలేము. మరి అంత పెట్టుబడి మనకు ఎక్కడి నుంచి వస్తుంది? అన్న ఒక ఆలోచనతో అసలు బిజినెస్ జోలికే వెళ్ళకుండా ఎవడైనా జాబ్ ఇస్తాడా? జాబ్ ఇస్తే వాడికెళ్ళి ఊడిగం చేసుకుంటూ బతికేద్దాం అని చెప్పి మనం జీవిస్తున్నాము. ఫ్రెండ్స్, నిజంగా బిజినెస్ మనం చేయాలి అంటే మనకేవైతే అడ్డంకులు ఉన్నాయో అవేమీ లేకుండా డిజైన్ చేసిందే ఈ డైరెక్ట్ సెల్లింగ్ వెస్టేజ్ కంపెనీ. ఇక్కడ పెట్టుబడి లేదు, అనుభవంతో పని లేదు, అలాగే రిస్క్ అసలు లేనే లేదు. నువ్వు ఏదైతే ప్రోడక్ట్ వాడుతున్నావో దాన్ని ఆపి ఇక్కడ ఈ ప్రోడక్ట్ వాడుకుని నచ్చితే 10 మందికి చెప్పే విధానం ద్వారా నీ బిజినెస్ ఇక్కడ స్టార్ట్ అయ్యిద్ది. మరి చెప్పడం ఏంటండి? నాకు చెప్పడం రాదు కదా! నేను చెప్పలేను కదా! ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పలేదు కదా! నాకసలు తెలియదు కదా! అనే ఆలోచన పెట్టుకోవచ్చు. మనందరం కూడా ఉంటది. కానీ అసలు వాస్తవం ఏంటి అంటే నిజానికి మనం ఆల్రెడీ చెప్తున్నాం. ఎట్లా చెప్తున్నామో చెప్తాను. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు పలానా సినిమా
చాలా బాగుంది, అలాగే పలానా షాపులో ప్రొడక్ట్ బాగుంది, పలానా స్కూల్లో బాగా పాఠాలు చెప్తున్నారు, పలానా డాక్టర్ బాగా చూస్తున్నారు, పలానా హాస్పిటల్కి వెళ్ళండి, అలాగే పలానా సీరియల్ చూడండి. ఇలా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అది చేయండి, ఇది చూడండి, అది కొనండి, ఇది కొనండి అని చెప్పి మనం చెప్తున్నామా లేదా? ఎందుకు చెప్పట్లేదు? కరెక్ట్గా చెప్తున్నాం కదా. అదే పనే ఇక్కడ చెయ్యండి. ఇంతకు ముందు వాడుకున్న ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్కి డిఫరెన్స్ ఏంటి? తేడా చూడండి. నాణ్యత వచ్చిందా? ఆ నాణ్యతని నేను ఇలా వాడాను, నాకు ఇంత రిజల్ట్ వచ్చింది చెప్పండి. అప్పుడు మీ బిజినెస్ స్టార్ట్ అయిపోయినట్లే. చూడండి ఎంత సింపుల్ బిజినెస్ ఇది, ఎంత ఈజియెస్ట్ బిజినెస్. మరి అంత ఈజీగా మన నోటి మాటలే పెట్టుబడిగా, మరి మనకున్న టైం, ఖాళీ టైంని ఇక్కడ పెట్టుబడిగా పెట్టుకుంటూ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మన లైఫే మారిపోద్దండి, లైఫ్ స్టైలే మారిపోద్ది. చూడండి, షాపును మార్చమనడానికి కారణాలేంటి? గ్యారంటీ ఉంది, డిస్కౌంట్ ఉంది, ఫ్రీ ఆఫర్ ఉంది, కన్సిస్టెన్సీ ఆఫర్ ద్వారా 4 నెలలు కొనుక్కుంటే 5 నెలలు ఫ్రీ ఉంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, అలాగే బిజినెస్ ద్వారా 3 జనరేషన్స్ ఇన్కమ్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. మన ఒక్కలమే కాదు, మన తర్వాత రాబోయే జనరేషన్స్ కూడా ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది కొంచెం గమనిస్తే మనం చేసే జాబు లేదా మనం చేసే పని ఏదైతే ఉందో అది ఈ నెల అవసరాల కోసం, అంటే మనం ముందు ఆలోచన చేసి ఈ నెల నేను హ్యాపీగా నా ఫ్యామిలీతో ఉండాలి, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఆ పని చేస్తున్నాం. ఆ పని ఆ నెల వరకే పరిమితం. ఎందుకంటే నువ్వు పని చేసినంత కాలమే మనీ వస్తాయి అక్కడ, లేకపోతే మనీ రావు. కానీ ఇక్కడ వెస్టేజ్ బిజినెస్ అనేది నీ కోసమే కాదు, నీ నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా చేస్తున్నావు. నీవు ఒక మంచి లెవెల్లో మంచి ఇన్కమ్ జోన్లోకి వెళ్ళిపోతే ఆ తర్వాత నీ తర్వాత రాబోయే వాళ్ళు అక్కడ నుండి స్టార్ట్ అయింది వాళ్ళ బిజినెస్. మళ్ళీ జీరో నుంచి రావాల్సిన అవసరం లేదు. అందుకోసమే వెస్టేజ్ ని మనం సీరియస్ గా చేయాలి. మరి కొత్త వారికి డౌట్ వస్తుంది, సార్ మీరు అన్నాయన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? కార్లు ఎలా వస్తున్నాయి? లక్షల రూపాయలు ఎలా ఇస్తుంది? అలాగే 4 నెలలు కొంటే 5వ నెల ఫీ ఏంటి? ఇవన్నీ ఇవ్వడానికి ఈ కంపెనీ ఏం చేస్తుంది? ఇదంతా ఫ్రాడ్ కాదా? ఇంతకు ముందు ఎవరు ఏమీ ఇవ్వలేదు కదా, వీళ్ళు ఎలా ఇస్తున్నారు అనే ఒక కాన్సెప్ట్ లో మనం దీన్ని తెలుసుకోకుండా ఉన్నాము. కానీ మీకు ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తాను. మరి సాంప్రదాయమైన వ్యాపారం మన పూర్వీకుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము, కొంతమంది అయితే చేస్తూ ఉన్నాము. సాంప్రదాయమైన వ్యాపారంలో ఏం జరుగుతుందంటే, మరి మన చుట్టూ కిరాణా షాపు, ఎరువుల కొట్లు, ఫ్యాన్సీ షాపులు, బట్టల కొట్లు, ఇవన్నీ మన పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి చూస్తూ బిజినెస్ అంటే ఇలాగే చెయ్యాలి అని చెప్పి మన బ్రెయిన్ లాక్ చేసేసుకున్నాం, ఇది బిజినెస్ అని. కానీ రెండవ బిజినెస్ ఒకటి వచ్చింది. ఈ బిజినెస్ డిఫరెంట్ బిజినెస్, కూర్చుని అమ్ముకునేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రెడిషనల్ బిజినెస్ అనేది పూర్తిగా మనకు తెలియాలి. ఏదో మనం పైన చూసి ఇంతే అని చెప్పి అనుకున్నాం, కానీ అసలు ఈ బిజినెస్ అసలు ఎలా జరుగుతుందో, ట్రెడిషనల్ బిజినెస్, సాంప్రదాయమైన వ్యాపారం, మన తాతల ముత్తాతల కాలం నుంచి ఉన్న వ్యాపారం ఎలా జరుగుతుందో తెలుసుకుంటే అప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయి, ఎలా వస్తున్నాయి, ఓహో ఇలా వస్తున్నాయి అని మనకు అర్థమవుతుంది. ట్రెడిషనల్ బిజినెస్ లో ఏం జరుగుతుంది అంటే, కస్టమర్ గా మనం 100 రూపాయలు పెట్టుకుంటే అది 40 రూపాయలకి కంపెనీ వాడికి తయారయ్యి లాభంతో సహా, మరి మనం కష్టార్జితం 60 రూపాయలు కూడా కలిపి ఇచ్చాము, 40 ప్లస్ 60 100 రూపాయలు ఇస్తే మరి 40 రూపాయలు కంపెనీ వాడు తీసేసుకుని 60 రూపాయలు కంపెనీ వాడికి సంబంధం లేని ఒక అమౌంట్ గా మిగిలిపోయింది. మరి ఈ 60 రూపాయలు ఎవరు తీసుకుంటారు? ఎవరికి ఇస్తున్నాము మనం అంటే, మనం వాడే ప్రోడక్ట్ కంపెనీ మన ఇంట్లో లేదు, మన ఇంటి పక్కనే లేదు, మన జిల్లాలో లేదు, మన ఊర్లో లేదు, లేదా మన రాష్ట్రంలో కూడా లేదు, వేరే రాష్ట్రాల్లో ఎక్కడో ఉంది. అక్కడ నుండి మన ఇంటి పక్కనే షాపులోకి తెచ్చుకోవడానికి ఈ 60 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాము. అంటే ఆ షాపు డైరెక్ట్ గా కస్టమర్ కి అందించదు. కొంత మిడిల్ మ్యాన్ అనే వ్యక్తులు ఉంటారు. సూపర్ స్టాకిస్టు, డీలరు, డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, రిటైలర్, వీళ్ళని మధ్య దళారులు అంటారు. మిడిల్ మ్యాన్ అంటే ప్రోడక్ట్ ని వీళ్ళు చేతులు మార్చి
వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. మరి వీళ్ళకి బెనిఫిట్ ఉండాలి గదా! చాలా బెనిఫిట్ ఉండాలి. లేకపోతే వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని రాలేరు, చేయలేరు. అలాగే మరి ఆ ప్రొడక్ట్ తయారైన ప్రొడక్ట్ మనకి తెలియపరచటానికి ఒక వ్యవస్థే ఉంది. అవే యాడ్స్, అడ్వర్టైజ్‌మెంట్స్. ఇవాళ ప్రముఖమైన సెలబ్రిటీస్ అందరూ కూడా అడ్వర్టైజ్‌మెంట్‌లోకి వస్తున్నారు అంటే దేనికోసం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకొక సోర్స్ ఉంది. దాని ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సంపాదించుకుంటున్నారు. కానీ మళ్ళీ అడ్వర్టైజ్‌మెంట్‌ల ద్వారా ఎందుకొస్తున్నారు? అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇంకొక ఆదాయం కోసం పాకుల్లాడుతున్నారు. మనం ఎందుకని అలా చేయలేము అనేది ఇక్కడ అది కూడా యోచన చేయండి. అయితే మీకిక్కడ చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆ సెలబ్రిటీలు ఆళ్ళ ఇంట్లో ఆ ప్రొడక్ట్ వాడతారా? రీసెంట్‌గా మన గ్రూప్‌లో కూడా వీడియో వచ్చింది. సంతూర్ సబ్బు వాడని సెలబ్రిటీ సంతూర్ సబ్బు గురించి చెప్తాడు. అలాగే ఎటువంటి అవగాహన లేని వాళ్ళు దాని గురించి ఎక్కువగా చెప్తూ దాన్ని ప్రమోట్ చేస్తారు. మనమేమో ఎగబడి వాటిని కొనుక్కుంటాం. ఇక్కడ బెనిఫిట్ పొందేది ఎవరు అంటే కంపెనీ మరియు మధ్య దళారులు, మరి అడ్వర్టైజ్‌మెంట్ చేయడానికి టీవీ ఛానల్స్, పేపర్‌లు, తర్వాత సెలబ్రిటీస్. దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే కస్టమర్. అసలు కస్టమర్ దగ్గర నుంచి ఇదంతా కూడా క్రియేట్ అయింది. ఇక్కడ ఒక వ్యక్తి ఆలోచన చేశాడు, కస్టమర్‌కి ఏమైనా బెనిఫిట్ ఉందా? లేదు. కస్టమర్‌కి బెనిఫిట్ లేదు. కొనుక్కుంటూ ఉండవలసిందే. పర్చేజ్ చేయాలా? దాని ద్వారా వాళ్ళందరూ కూడా సంపన్నులుగా మారతారు. మరి కస్టమర్ కదా ఇంపార్టెంట్ అసల. కస్టమర్‌కి బెనిఫిట్ ఉండే మార్గం ఉంటే, అసలు ఈ మధ్య దళారులు ఎందుకు? టీవీ యాడ్స్ ఎందుకు? పేపర్ యాడ్స్ ఎందుకు? ఇవన్నీ అవసరమా? ఇయన్నీ అవసరం లేదు గదా! ఇవి లేకుండా నేను ఒక ప్రొడక్ట్ తయారు చేసి, ఆ తయారు చేసే ప్రొడక్ట్ నాణ్యంగా తయారు చేసి, ఒక వ్యక్తికి ఇచ్చి, ఆ వ్యక్తి వాడుకున్న తర్వాత నచ్చితే ఒక 10 మందికి చెప్తే, మనీ కూడా ఇచ్చే ఒక మార్గాన్ని నేను చూపించగలిగితే, అప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ కస్టమర్ కూడా ఎంపవర్ అవుతాడు. కస్టమర్ కూడా మనీ సంపాదించుకుంటాడు. కస్టమర్ కూడా లాభపడతాడు. కస్టమర్ కూడా లబ్ధి పొందుతాడు. అనే ఒక ఆలోచనలోంచి పుట్టిందే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది అమెరికాలో స్టార్ట్ అయ్యి 170 దేశాల్లో ఇవాళ విస్తరిస్తూ, ఆ దేశాల ఆయా దేశాల ఎకానమీని కూడా మరి మార్చేస్తూ కొన్ని వేల కోట్లు, వేల కోట్లు కాదండి, వాళ్ళ లక్షల కోట్ల బిజినెస్‌ని ఆ కంపెనీలకి ఆ కంట్రీకి తీసుకొస్తున్న ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మరి ఈ ఇండస్ట్రీలో ఉన్న మన ఇండియన్ కంపెనీ వెస్టేజ్ కంపెనీ కూడా ఇదే ప్రాసెస్‌లో కంపెనీ నుంచి రూ. 40కి తయారైన వస్తువుని యాస్ ఎ డిస్ట్రిబ్యూటర్‌గా నాట్ కస్టమర్ యాస్ ఎ డిస్ట్రిబ్యూటర్‌గా రూ. 100 పెట్టుకుంటాం. నో మిడిల్ మ్యాన్, నో యాడ్స్. మరి ఆ 60% ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి కంపెనీ మనకే 9 రకాల ఆదాయాలుగా అందిస్తుంది. మరి ఈ 9 రకాల ఆదాయాలు మరి మనకేంటి? ఈ 9 రకాల ఆదాయాలు చూస్తే నిజంగా మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఫ్రెండ్స్. మనకు తెలియని ఒక ప్రపంచం, మనకు ఒక ప్రపంచం, కొత్త ప్రపంచం మన కోసం ఎదురు చూస్తుంది అని. ఈ 9 రకాల ఆదాయాలు చూస్తే మనం కొనుక్కుంటే వచ్చే ఆదాయం, తర్వాత మనం కొంచెం లెవెల్‌కి వెళితే డైరెక్ట్ అనే బోనస్సు, తర్వాత ట్రావెల్ ఫండు, కార్ ఫండు, హౌస్ ఫండు, అంటే ఇతర దేశాలకు వెళ్ళే విధానం. ఇదే కాకుండా మనం సొంత ఇల్లు కట్టుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కోరిక. కానీ ఏమి ఎలాంటి ఇల్లు మనం కట్టుకుంటున్నాం అంటే మనకున్న స్తోమత ప్రకారం, మనకున్న దీని ప్రకారం, ఎకానమీ ప్రకారం, మనకున్న మనీ ప్రకారం కొంతవరకు మనం కట్టుకోగలుగుతున్నాం. దానికి అదనంగా ఈ వెస్టేజ్ కంపెనీ కూడా తోడైతే నీ నీ ఇల్లు ఇంకా పెరిగిద్ది కదా! పెద్దదయిద్ది కదా! ఒక లగ్జరియస్‌గా మారిద్ది కదా! అలాగే కారులో తిరగగలుగుతావా? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇప్పుడు చేస్తున్న పని ఇంకొక ఎన్ని సంవత్సరాలు చేస్తే నువ్వు కారులో తిరగగలుగుతావు. కానీ సీరియస్‌గా సిస్టమ్ ప్రకారం ఇక్కడ మనం వర్క్ చేసుకుంటూ కారు కోసం మనం పని చేస్తే 1 ఇయర్, గట్టిగా 1 ఇయర్ కూర్చుంటే కారొస్తుంది. మరి ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీలో మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఆఫర్స్ ఏంటంటే 4 నెలలు తీసుకుంటే ఐదో నెల ఫ్రీ.
ప్రతి నెల కూడా ఒక 100 PV వచ్చేలాగా 3000 ప్లస్ ప్రొడక్ట్ మనం కొనుక్కుంటూ ఉంటే మనకి ఫ్రీ ప్రొడక్ట్ వస్తుందండి. అది ఎలా వస్తుంది 4 నెలల తర్వాత అనేది మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తాను. 4 నెలల తర్వాత 5వ నెల ఫ్రీ ఎలా వస్తాయి? ఇక్కడ చూడండి, ఎంఆర్పి 4100 రూపాయల వస్తువులు మనకి డిపి రేట్లో డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో 3500కే వస్తాయి. 600 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. తర్వాత స్పాట్ లో మనకి 300 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తాడు. 94 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తాడు. 994 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. ఇలా ఈ బెనిఫిట్ నెల వస్తుంది. ప్రతి నెల 4 నెలలు కంటిన్యూ చేయాలి. మధ్యలో ఆగకూడదు. 14వ తారీఖు లోపు తీసుకోవాలి. అలా తీసుకునే వాళ్ళు ఒకవేళ కొత్తగా ఈ నెలే జాయిన్ అయ్యి ఉంటే అలాంటి వాళ్ళు నెల ఆఖరి వరకు వాళ్ళకి ఫస్ట్ పర్చేజ్ వరకు ఉంటుందండి అవకాశం. ఫస్ట్ పర్చేజ్ ఎవరైతే సింగిల్ ఇన్వాయిస్లు చేస్తారో వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇలా 4 నెలల మీద 3976 రూపాయలు మనకు బెనిఫిట్ వస్తే 5వ నెల 3000 రూపాయలు ఎంఆర్పి రేట్ ఉండే ప్రొడక్ట్ ఓచర్ మన ఫోన్కి వస్తుంది. ఆ ఓచర్ తీసుకెళ్లి షాప్ లో చెప్పి నీకు కావలసిన ఏవైతే ప్రొడక్ట్లు కావాలో 3000 రూపాయలు ఎంఆర్పి రేట్ ఉండే ప్రొడక్ట్ ఫ్రీ. ఇక్కడ చూస్తే టోటల్ గా 6976 సుమారుగా 7000 రూపాయలు మనకి ఫ్రీగా అంటే మనకి లబ్ధి పొందాం. మరి మనం ఖర్చు చేసింది నెలకి 3500 చొప్పున 4 నెలలు ఖర్చు చేసాము. 14000 ఖర్చు అయింది. మనకు వచ్చిన బెనిఫిట్ సుమారుగా 7000 తీసేస్తే మనకు పడేది 7000. అంటే సగం రేటుకి మనకి ఇక్కడ వెస్టేజ్ కంపెనీ మనకి ప్రోడక్ట్ అందిస్తుంది. ఇక్కడ సగం రేటుకి ఎలా వస్తున్నాయి అనేది మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తాను. నైట్ కూర్చుని మీకోసం అవగాహన కల్పించడం కోసం నేను ఇది ప్రిపేర్ చేశాను. సగం రేటుకి ఎట్లా మనకు పడతాయి అనేది నేను మీకు ఇక్కడ కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా చూడండి, మనకి ఈరోజు ఆయిల్ పరంగా చూస్తే మనకి 780 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది. ఇది మనకి 540కే మనకి డిపి రేట్లో మనకు వస్తుంది. కానీ మీరు ఎవరైతే 4 నెలలు కంటిన్యూగా తీసుకుంటారో అసలు మీకు పడేది 390 రూపాయలకే, ఇంకా లోపే పడుతుంది. ఎందుకంటే కొత్తగా వచ్చే వారికి నేను క్యాష్ బ్యాక్ క్యాలిక్యులేషన్ చేశాను. అదే మీరు 16% వస్తే 90 రూపాయలు కాదండి, 300 రూపాయలు వస్తాయి. ఆ 300 పరంగా కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 4 నెలలు 4 3 1200 అంటే ఇంకొక 800 రూపాయలు అదనంగా యాడ్ అవుతుంది. నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసిన దానికంటే కూడా 800 యాడ్ అయిపోతుంది. అంటే అప్పుడు మీకు 350 రూపాయలే పడుతుంది. కానీ నేను కొత్తగా జాయిన్ అయిన వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని నేను ఈ క్యాలిక్యులేషన్ చేశాను. ఇక్కడ చూడండి, 3 ప్యాకెట్లతో సమానం 3 లీటర్ల ఆయిల్తో సమానమైన ఆయిల్ మనకి వాళ్ళ 390 రూపాయలకి వస్తుంది. ఇంటర్నేషనల్ క్వాలిటీ అండి, బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ మనకి 390 రూపాయలకి వస్తుంది. ఆ తర్వాత టీ పొడి, పావు కేజీ టీ పొడి 65 రూపాయలకే వస్తుంది. అలాగే 100 గ్రాములు పేస్ట్, నీమ్ పేస్ట్, వేపతో తయారైన నీమ్ పేస్ట్ 40 రూపాయలే పడుతుంది. ఎప్పుడు ఇవి 5వ నెల తర్వాత ఈ వస్తువుల రేట్లు ఇంతే పడతాయి. మీరు 4 నెలలు కొనుక్కునే బిల్లులు జాగ్రత్తగా పెట్టుకుని మీకు వచ్చిన క్యాష్ బ్యాక్, మీకు వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు పడే అమౌంట్ ఇంతే పడుతుంది. 4 బ్రష్లు అండి. ఎట్లాంటి అంటే ఈ బ్రష్లు కూడా డ్యూ పాయింట్ బ్రషెస్ అంటారు. పైన కింద కూడా సైడ్ లేయర్ ఉంటుంది. ఇది రబ్బర్ లాంటి లేయర్ ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. మరి అలాంటి 4 బ్రష్లు సెట్ 130 రూపాయలకి వస్తుంది. అలాగే మనకి డిష్ వాష్ అండి, అద్భుతమైన డిష్ వాష్ 110 రూపాయలే పడుతుంది. అలాగే మనకి బట్టలు ఉతకడానికి వాళ్ళ సబ్బు, సర్ఫు, కంఫర్ట్, బ్లూ ఎన్నో వాడుతున్నాం. అవేమి అవసరంలా ఒక్క లిక్విడ్ తీసుకుంటే 187 రూపాయలు మనకు పడిద్ది 5వ నెల. ఇది కొత్త వాళ్ళను ఉద్దేశించి నేను చెప్తున్నా. అలాగే అద్భుతమైన సర్ఫ్ ప్యాకెట్ 92 రూపాయలు పడుతుంది. ఫ్లోర్ క్లీనర్ 107 రూపాయలు పడుతుంది. తర్వాత నీమ్ వేపతో తయారైన ఒక సోపు, గ్రేడ్ 1 సోప్ అండి. మీరు వాడుతున్న సోపు ఏ గ్రేడ్ ఒకసారి చూసుకోండి. మార్కెట్లో గ్రేడ్ 3 సోపులు వాడుకుని నాకు ఇది బాగుందని మనం ఆనందపడుతున్నాం. మరి ఈ గ్రేడ్ 3 సోపులు అసలు మనుషులు వాడకూడనివి, జంతువులు, పెట్ యానిమల్స్ వాడుకునే సబ్బులు మనం వాడుకుంటున్నాం మన ఇండియాలో. కానీ గ్రేడ్ 1 సబ్బు మనకి 5వ నెల 30 రూపాయలు పడుతుంది.
హెయిర్ ఆయిల్ 112 రూపాయలు పడుతుంది. ఆర్నికా ఆయిల్, టీ ట్రీ ఆయిల్, అలాగే అవకాడో నుంచి తయారు చేసిన అవకాడో, మీరేమంటారు అవకాడో, మనకి హెయిర్ గ్రోత్ కి చాలా ఉపయోగపడుతుంది. మనకి ఇది 95 రూపాయలు పడుతుంది. అలాగే ఒక పౌడర్ అండి, అంటే మనకి టాల్కమ్ పౌడర్ 32 రూపాయలు పడుతుంది. అలాగే డియో, యాక్టివ్ డియో మన స్ప్రే 107 రూపాయలు పడుతుంది. తర్వాత మనకి ఏమైనా పెయిన్ రిలీఫ్ క్రీమ్ 75 రూపాయలు పడుతుంది. అలాగే బాత్రూమ్ క్లీనర్ 64 రూపాయలు పడుతుంది. హ్యాండ్ వాష్ 75 రూపాయలు పడుతుంది. తర్వాత డ్రింక్ చక్కగా ఒక 2 లీటర్లు 3 లీటర్లు పైబడి మనకు తయారు చేసే జింకు ప్లస్ సి విటమిన్ ఉన్న డ్రింకు, అంటే పౌడర్ లాగా ఉంటుంది. ఇది వాటర్లో కలుపుకోవచ్చు, మీరు ఆ కోల్డ్ వాటర్లో అయినా కలుపుకోవచ్చు, మీరు హాట్ వాటర్లో, మీ ఇష్టం. అది 117 రూపాయలు పడుతుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ 175 రూపాయలు పడుతుంది. తర్వాత చూడండి కాల్షియం, మనం బయట కాల్షియం కొంటూ ఉంటాం, 10 షీటే 100 రూపాయలు ఉంటుంది, 10 ఉంటాయి దాంట్లో. కానీ మనకి ఇక్కడ డి విటమిన్ తో కూడిన కాల్షియం 100 క్యాప్సూల్ ఉన్నది 150 రూపాయలు పడుతుంది. అలాగే ఫోలిక్ ఐరన్, ఇవన్నీ కూడా మోస్ట్ డిమాండ్ అండి. ఇవన్నీ సప్లిమెంట్లు. బయట సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం, ఐరన్ క్యాప్సూల్స్, ఇది సప్లిమెంట్, అది మెడిసిన్ కాదు. అది 60 క్యాప్సూల్స్ ఉన్నది మనకి 140 రూపాయలే, 60 క్యాప్సూల్స్ ఉంటాయి. అలాగే నీమ్ వేపతో తయారైంది, యాంటీ బ్యాక్టీరియల్ తత్వం ఉన్నది, మనకి షుగర్ని రానివ్వకుండా చేసేది, ఉన్నా కానీ తగ్గించుకునేది, మనకి పడేది 217 రూపాయలు, 60 ఉంటాయి దాంట్లో. తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ అవిసె గింజలతో తయారైంది, మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించేది. ఒకవేళ మీకు షుగర్ ఉంటే కంట్రోల్ చేస్తుంది, లేకపోతే రానివ్వదు. బీపీ ఉంటే కంట్రోల్ చేసేస్తుంది, లేకపోతే రానివ్వదు. చర్మ సంబంధ సమస్యలు రానివ్వదు. కంటి చూపును మెరుగుపరిచింది. ఇంత అద్భుతమైన క్వాలిటీస్ ఉన్న ఫుడ్, అది మనకు 345 రూపాయలు, 90 క్యాప్సిల్స్ ఉంటాయి దాంట్లో, క్యాప్సిల్స్ రూపంలో ఉంటుంది. అలాగే స్పిల్లినా, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని బెస్ట్ ఫుడ్ కింద ప్రకటించింది. ఇవాళ అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములకి ప్రధానమైన ఆహారం ఇది. 230 రూపాయలు పడుతుంది, 100 క్యాప్సిల్స్ ఉంటాయి. అలాగే పంచ తులసి చాలా అద్భుతమైందండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో ఇంట్లోనూ ఉండాల్సింది. వాటర్లో ఒక 4-5 డ్రాప్స్ వేసుకుని 2-3 డ్రాప్స్ మన వాటర్ తీసుకుంటే గొంతు ఇన్ఫెక్షన్స్ కానీ ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 105 రూపాయలు పడుతుంది. ఫ్రెండ్స్, మీరు బయట మార్కెట్లో కంటే చాలా తక్కువ రేట్లో, అతి తక్కువ రేట్లో మనకి దొరికే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ క్వాలిటీ ప్రొడక్ట్. నేనైతే ఏమంటానంటే అసలు వెస్టేజ్ ప్రొడక్ట్లకి రేట్లు లేవు, ఫ్రీ. అసలు రేట్లే లేవండి వెస్టేజ్ ప్రొడక్ట్లకి. మీరు బయట కొనే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి రేట్లు ఉన్నాయి. మీరు జీవితకాలం మీ ఇంట్లో మీ జేబులో డబ్బులు తీసుకెళ్లి కొనవలసిందే వాటిని. కానీ వెస్టేజ్లో మీరు 4 నెలలు కంటిన్యూ చేస్తూ కొనండి. ఇంకా తర్వాత 5వ నెల నుంచి మీకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తే చేయండి. ఆ తర్వాత ఇక మీరు జీవితకాలం లైఫ్ లాంగ్ ఎక్కడా కూడా మీరు మీ జేబులో డబ్బులు తీసుకెళ్లి కొనాల్సిన పనే లేదు. లైఫ్ లాంగ్ మీరు మీ జేబులోకి కంపెనీ డబ్బులు పెడుతుంది. ఆ డబ్బులు కొంత తీసుకెళ్లి అక్కడ మీరు పర్చేజ్ చేసుకోండి. ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ చూస్తే మనకి పీవీల ఆధారంగా మనకి ఇక్కడ నెక్స్ట్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. 100 రూపాయలకి 3 పీవీలు వస్తాయి, 1000 రూపాయలకి 30 పీవీలు వస్తాయి. ఈ పీవీలు ఎప్పటికప్పుడు కలుపుతూ వెళుతుంది. క్యుములేటివ్ సిస్టమ్ ఉంటుంది. ఈ నెల పీవీలు వచ్చే నెల పీవీలు ఆ పై వచ్చే నెలకి కలుపుతూ వెళ్తుంది. అలా కలుపుతూ ఎప్పుడైతే 5500 పీవీలు కంప్లీట్ అవుతాయో అప్పుడు మన కంపెనీలో డైరెక్టర్ స్థాయికి వస్తాం. అప్పుడు కంపెనీ 15% డిస్కౌంట్, అంటే 15% తో డైరెక్టర్ బోనస్ అనేది మనకి ఇస్తుంది. అంటే కంపెనీ ఒకవేళ 100 కోట్లు కనుక టర్న్ ఓవర్ చేస్తే దాంట్లో 15 కోట్లు పక్కకు పెట్టి ఆ 15 కోట్లని ఆ నెలలో ఆయన డైరెక్టర్ అండబోకి పనిచేస్తుంది వాళ్ళు చేసిన ప్రోడేటా ప్రకారం. అలాగే ఇక్కడ మనం ఒక్కడమే ఉంటే సక్సెస్ అనేది చాలా లేట్ అవుతుంది, సాధించలేం. ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే నీతో పాటు నీ సంఘంలో ఉన్న వ్యక్తులు, నీ మాట వినే వ్యక్తులు, నీ మీద ఆలోచన ఉన్న వాళ్ళకి కలిసి నీకు వచ్చిన రిజల్ట్ ని షేర్ చెయ్యి. ఎంతమందికి షేర్ చేయాలి? 6గురికి షేర్ చెయ్యి.
నీ మైండ్ సెట్, నీలాంటి ఆలోచన, నీలాగా ఏదో ఒకటి చేయాలి, అలాగే ఆరోగ్యాన్ని పొందుకోవాలి అనే ఒక ఆలోచనతో ఉన్న వాళ్ళకి 6గురికి పరిచయం చేసి వాళ్ళతో ప్రొడక్ట్ వాడిపించి, ఇంతకు ముందు వాడిన ప్రొడక్ట్ గురించి ఎందుకు చెప్పలేదు, ఈ ప్రొడక్ట్ గురించి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వాళ్ళకి క్లారిటీ ఇచ్చి దీన్ని అర్థం చేపించండి. అప్పుడు అర్థం చేపించి దగ్గరలో జరుగుతున్న ఏవైనా 2-3 మీటింగ్లకి తీసుకొస్తే అక్కడ మేమేం చేస్తామంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించి ఈ బిజినెస్ ని ఎంత ఈజీగా చేసుకోవచ్చు మేము అర్థం చేపిస్తాము. అప్పుడు వాళ్ళు కూడా మారి వాళ్ళ ఆలోచన మార్చుకుని నాకు 6గురు తెలుసు అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రపంచం నుంచి తలొక 6గురిని వాళ్ళు పరిచయం చేస్తారు. అలా ఒక 3 నెలలు కనుక మనం డూప్లికేషన్ గా తీసుకురాగలిగితే మన ఇంట్లో కూర్చుని డబ్బులు కొట్టచ్చు. ఇలా 3 నెలల పాటు కనుక మనం 6గురికి చెప్పి 6గురికి అర్థం చేపించి 6గురికి నేర్పించి అవగాహన కల్పించి మరి ఇంకొక 6గురికి వాళ్ళు వెళ్ళేలాగా మనం వాళ్ళతో మాట్లాడుతూ మనం ముందుకు నడిపిస్తే 3 నెలల తర్వాత డైరెక్ట్ బోనస్ తో మనకు 5,000 నుంచి 15,000 వరకు ఇక్కడ ఇన్కమ్ తీసుకునే ఒక ఆపర్చునిటీ మనకు వస్తుంది. తర్వాత చేయవలసిన పని ఏంటి అంటే మన కింద డౌన్ లో మనల్ని నమ్మి వచ్చిన ఈ 6గురిని డెవలప్ చేయాలి. మనం చెప్పాము, మనం చెప్పగానే మనతో పాటు వచ్చి మరి ప్రొడక్ట్ పర్చేజ్ చేశారు కదా. ఇలా పర్చేజ్ చేసిన వాళ్ళలో ఒక వ్యక్తిని మనం డెవలప్ చేసాం మనలాగా. అప్పుడు ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ గా ప్రమోట్ అవుతాం. యాజ్ అ సిల్వర్ డైరెక్టర్ గా 40-50+ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. మనం ఇక్కడ 30,000 వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. మన బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా ఎవరైతే సిల్వర్ అయ్యారో వాళ్ళకి ట్రావెల్ ఫండ్ వస్తుంది. ట్రావెల్ ఫండ్ ఇతర దేశాలకు వెళ్ళడానికి మనకి ట్రావెల్ ఫండ్ కి ఎవరినైతే ఒక్కరిని డెవలప్ చేసామా మనం ట్రావెల్ ఫండ్ కి ఎలిజిబుల్ అవుతాము. తర్వాత రెండో వ్యక్తిని కూడా డెవలప్ చేస్తే గోల్డ్ డైరెక్టర్ ఇంకా అదనంగా ఇంకా ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. తర్వాత మూడో వ్యక్తిని కూడా డెవలప్ చేస్తే అప్పుడు మనం స్టార్ డైరెక్టర్ గా కార్ ఫండ్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఇలా కారు తీసుకున్న వాళ్ళు మన కంపెనీలో చూస్తే 10,000 మందికి పైబడి ఉన్నారండి. ఈ 10,000 మంది కార్లలో లగ్జరీ కార్లు ఉన్నాయి, ₹1 కోటి విలువ చేసే కార్లు కూడా ఒక 500 పైబడి. అంటే గమనించండి ఫ్రెండ్స్, ఇలాంటి లగ్జరీ కారు అసలు వాటి టైర్ కూడా మనం టచ్ చేయలేని కొనలేని పరిస్థితి మనది. కానీ లగ్జరీ కారులో తిరిగే స్తోమత మనకు వెస్టేజ్ ద్వారా అందిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ మాట ఒకటే చెప్తున్నాను, మీకు అవసరం లేనప్పుడు ఈ బిజినెస్ ని బిల్డ్ చేయండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ గడుస్తుంది, ఆల్రెడీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇప్పుడు మనకు అవసరం లేనప్పుడు ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తే మనకు అవసరమైనప్పుడు ఈ బిజినెస్ మనకు అండగా నిలబడుతుంది. అంత గొప్ప ఆపర్చునిటీ మనకి ఈరోజు మీ యొక్క అప్లైనర్ ద్వారా మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూస్తే నాకు పరిచయం చేసిన మా స్కూల్లో టీచర్ గారండి ఈవిడ ఏం చేస్తారంటే ఈయన తీసుకొచ్చి నాకు చెప్పించారు. నాకు మా స్కూల్లో టీచర్లందరికీ కూడా ఇలా చెప్తూ వెళ్తే ఆవిడికి పార్ట్ టైం గా ₹1,00,000 తీసుకుంటూ, అలాగే ఇక్కడ SRK గారండి, మరి ఆయన ఇవాళ నన్ను నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లారు కొంతకాలం. ఇవాళ అయితే నేను తర్వాత దీని గురించి మాట్లాడతాను. అప్లైనర్ని ఎంతవరకు వాడుకోవాలి, మనం ఇండిపెండెంట్ గా ఎలా మారాలి అని నెక్స్ట్ సెషన్స్ లో వస్తుంది. మరి ఆయన నాకు అంతా అర్థం చేపించారు, ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోకూడదు. ఓకే, ఇప్పటికి కూడా మనకి ఏమైనా డౌట్ వస్తే మా అప్లైనర్ ఉన్నారు. ఇవాళ 2 lakhs+ ఇన్కమ్ తీసుకుంటున్నారండి. ఆయన ఒక ప్రైవేట్ స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ గా పనిచేసి ₹7,000 మాత్రమే ఇన్కమ్ గా తీసుకున్న వ్యక్తి మరి i20 కార్ తీసుకుని 2 lakhs+ ఇన్కమ్ లో ఉన్నారు అంటే ఒకసారి ఆలోచన చేయండి. అలాగే బ్రహ్మేశ్వరరావు గారండి, నేనైతే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసింది మా బ్రదర్ కోసం. మా బ్రదర్ 7th క్లాస్ చదువుకున్నారు. యాజ్ ఏ టీచర్ గా 7th క్లాస్ చదువుకున్న వ్యక్తికి ఏం చేయగలుగుతాం అండి? యాజ్ ఏ టీచర్ 7th క్లాస్ చదువుకున్న వ్యక్తికి ఏమి చేయలేం. కానీ నేను ఈ యొక్క ఆపర్చునిటీని గట్టిగా పట్టుకుంటే ఇవాళ మా బ్రదర్ కూడా, అంటే ఆయన కూడా మార్చుకుని, ఆయన కూడా అర్థం చేపించుకుని, మరి ఆయన కూడా ఇవాళ జర్నీ చేస్తూ ఎంతో మందికి మోటివేటర్ గా, ఎంతో మందికి మరి నాలెడ్జ్ ఇస్తూ ఒక 7th క్లాస్ చదువుకున్న వ్యక్తి కూడా
మరి 2 లక్షల పైబడి ఇన్కమ్ తీసుకుని కారులో ట్రావెల్ చేస్తున్నారు అంటే ఒక్కసారి యోచన చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇది నాకు వచ్చిన కార్ అండి. మరి ఇది నా ఇన్కమ్. అలాగే మా సిస్టర్ ఒక 6వ తరగతి చదువుకున్న హౌస్ వైఫ్ మరి 70,000 పైబడి ఆదాయం తీసుకుంటూ మరి షాప్ ద్వారా కూడా తీసుకుంటూ ఇయర్లీ వెస్టేజ్ ద్వారా ₹1,00,000 పైబడి ఆదాయం తీసుకుంటూ అలాగే రత్నకుమారి గారు చదువుకున్నది 3వ తరగతే మరి ఒక పల్లెటూరులో ఉంటూ ఈ బిజినెస్ ని అర్థం చేసుకుని బిల్డ్ చేస్తూ ఇవాళ 60,000 పైబడి తీసుకుంటూ కారు మరి రెనాల్డ్ కారు తీసుకోవడం. అలాగే యేస్ బాబు గారండి మరి ఇటుకరాయి బిజినెస్ చేసుకునే వ్యక్తి మరి ఇవాళ 35,000 తీసుకుంటూ కారు. అలాగే శ్రీనివాసరావు గారు ఇక్కడ మైలాన్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి మా చిన్ననాటి స్నేహితుడు. ఈ బిజినెస్ ని పరిచయం చేసి మరి ఈ బిజినెస్ ద్వారా ఎలా అర్థం చేపించాను. ఇవాళ పార్ట్ టైం గా మరి ₹1,00,000 పైబడి ఆదాయం తీసుకుంటూ కారు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఆయన కంపెనీలో పనిచేస్తున్న రామాంజనేయులు గారిని ఆయన పరిచయం చేశారు. అలా పరిచయం చేస్తే ఇవాళ రామాంజనేయులు గారు మరి 14 లక్షల పైబడి కారు తీసుకోవడమే కాదు, వెన్యూ కార్ అండి. ఇవాళ ₹1,20,000 పైబడి ఆదాయం తీసుకుంటూ మరి ఇవాళ ఏదైతే అక్కడ జాబ్ చేస్తూ ఉన్నారో ఆ జాబ్ ను కూడా వదిలేసి ఇవాళ ఫుల్ టైం వెస్టేజ్ లో వర్క్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తర్వాత సాక్షి పేపర్ రిపోర్టర్ అండి పుట్టి శ్రీనివాసరావు గారు. మరి ఈయన రిపోర్టర్ జాబు ప్లస్ వాళ్ళ టీచర్ వాళ్ళ మేడం గారికి కూడా గవర్నమెంట్ టీచర్ అన్నమాట. అంటే ఆదాయం మెండుగా ఉంది. ఆదాయం మెండుగా ఉన్నప్పటికీ ఏదో తపన, మనం ఏదో ఒకటి సాధించాలి అనే ఒక తపన వీళ్ళల్లో మీరు గుర్తించాలి. మరి అలాంటి వ్యక్తులు ఇవాళ మన శ్రీనివాసరావు గారు 40,000 పైబడి ఆదాయం తీసుకుంటూ మరి డిజైర్ కార్ తీసుకోవడం జరిగింది, షిఫ్ట్ డిజైర్ కారు. మరి అలాగే వెంకటేశ్వరరావు గారు అండి, ఈయన ఒక ప్రైవేట్ స్కూల్లో మరి టీచర్ గా వర్క్ చేసుకుంటూ దాదాపుగా 10 సంవత్సరాలు పైబడి పనిచేస్తుంటే ₹8,000 మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ కరోనా టైంలో అది కూడా లేదు, నువ్వు ఖాళీ చేసేసి నీకు శాలరీ ఇవ్వలేవు అని కరోనా టైంలో బయటకు పంపించేశారు. ఆ టైంలో వెస్టేజ్ ఆపర్చునిటీ వచ్చింది. ఆ వెస్టేజ్ ఆపర్చునిటీని అర్థం చేసుకున్నారు. ఇవాళ వాళ్ళ మేడం గారు గవర్నమెంట్ టీచర్ అయినా ఆ మేడం గారి కంటే కూడా ఎక్కువ ఇన్కమ్ ని ఎర్న్ చేస్తూ మరి కార్ తీసుకున్నారు, షిఫ్ట్ డిజైర్ కార్. అలాగే నాచారి గారు మరి అలాగే వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్లు అండి. ఈ ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు అంటే మరి నియర్లీ 2 lakhs ఇన్కమ్ వాళ్ళకు వస్తుంది. కానీ అక్కడ మనం పని చేసినంత కాలం మాత్రమే వస్తుంది. కానీ వెస్టేజ్ లో ఆపిన తర్వాత కూడా ఇక్కడ ఇన్కమ్ వస్తుంది అనే విధానం, పైప్ లైన్ ఇన్కమ్ నచ్చి అలాగే ఇక్కడ మనం ఎదుగుతూ ఎంతో మందిని ఎదిగేలాగా చేయొచ్చు అనే కాన్సెప్ట్ నచ్చి మరి వాళ్ళ వెస్టేజ్ లో జర్నీ చేస్తూ 70,000 పైబడి ఆదాయం తీసుకుంటూ మరి కారు కూడా తీసుకోవడం జరిగింది. మరి 12 లక్షలు విలువ చేసే కారు టాటా పంచ్ కార్ తీసుకోవడం జరిగింది. అలాగే మరి లక్ష్మి గారండి ఒక హౌస్ వైఫ్ గా చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పి చేస్తున్న జాబ్ కూడా మానేసి ఇంట్లోనే హౌస్ వైఫ్ గా ఉన్న టైంలో వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వెస్టేజ్ పరిచయం అయింది. ఈ పరిచయం అయిన టైంలో వాళ్ళ హస్బెండ్ ఎక్కడ ఇబ్బంది పడుద్దో అని చెప్పి, అమ్మా ఇలాంటి కంపెనీలు చాలా వచ్చాయి, ఇవి మనం చేయకూడదు అని చెప్పి ఆయన ఆపేస్తూ ఉండేవాడు. కానీ ఇక్కడ మనం నష్టపోవడానికి ఏముంది, ప్రొడక్ట్ వాడుకుంటున్నాను, నేను తెలుసుకుంటున్నాను, నువ్వు నాకు అక్కడ ఏదైతే బయట షాప్ లో కొనుక్కోవడానికి నాకు అమౌంట్ ఇస్తావు అంతే అమౌంట్ ఇవ్వు, ఇక్కడ నేను పర్చేజ్ చేసుకుని నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి అలా మేనేజ్ చేసి ఒక 6-7 నెలలకి 30,000 ఇన్కమ్ లోకి పైబడి వెళ్ళేసరికి అప్పుడు వాళ్ళ హస్బెండ్ కి దీంట్లో ఉన్న పొటెన్షియల్ నచ్చి తెలిసి అర్థమయ్యి మరి ఆయన చేస్తున్న జాబ్ కూడా వదిలిపెట్టి వాళ్ళిద్దరు కూడా బిజినెస్ ని బిల్డ్ చేస్తూ ప్రెసెంట్ 80,000 పైబడి ఇన్కమ్ తీసుకోవడమే కాదు కారు కూడా కంపెనీ ద్వారా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇప్పటి వరకు మీ కార్లు తీసుకున్న వ్యక్తులు చెప్పాను, ఏ ఒక్కరూ కూడా ఒకే రకమైన క్వాలిఫికేషన్ ఎవరికి లేదు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, అసలు జాబ్ చేయకుండా వేరే చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకే రకంగా మనకు ముందుకు వెళ్తుంది. ఇక్కడ చూస్తే 4 లేదా 5 డెవలప్ చేస్తే డైమండ్ డైరెక్టర్ అంటారు. ఇక 6 డెవలప్ చేసామా క్రౌన్ డైరెక్టర్. ఇక క్రౌన్ డైరెక్టర్ గా మనకి హౌస్ ఫండ్ వస్తుందండి. అంటే ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఇలా 6 మనం డెవలప్ చేయగలిగినట్లయితే మనకి కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ తో కలుపుకుని పని చేస్తే వచ్చే ఆదాయం కాదు, మనం పడుకున్న ఆదాయం తీసుకోవచ్చు. చూడండి, ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ మనకి ఈ విధమైన పనితో మనకు వస్తుందా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైతే కొత్తగా వింటున్నారో మీరు ఈ బిజినెస్ ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని మీకు తెలిసిన వాళ్ళకి పరిచయం చేస్తూ ముందుకు వెళ్ళండి. ఇక్కడ మనం కొంతమంది సక్సెస్ అయిన వ్యక్తులను కనుక గమనిస్తే మరి సిద్ధార్థ సింగ్ గారండి 1,68,00,000 పైబడి వాళ్ళు తీసుకుంటున్నారు. వెస్టేజ్ యొక్క పొటెన్షియల్ అర్థం చేసుకోండి. 1,68,00,000 అయింది ఆదాయం. అంటే 2007లో జాయిన్ అయ్యి ఇవాళ బిజినెస్ ని బిల్డ్ చేస్తూ మరి నెలకి 1,68,00,000 తీసుకుంటూ, అలాగే సుబ్బయ్య శెట్టి గారు 41,00,000 పైబడే ఆదాయం. అలాగే ఇక్కడ రామ్మోహన్ రావు గారండి, మరి ఈయన 8వ తరగతి చదువుకున్నారు, 22,00,000 పైబడే ఆదాయం. మరి మన గ్రేట్ అప్లైనర్ విజయరాజ్ గారు ఏలూరు దగ్గర చింతలపూడిలో ఉంటారు, ఆంధ్రప్రదేశ్ లో. మరి ఈయన 18,00,000 పైబడే ఆదాయం తీసుకున్నారు పర్ మంత్ ఇన్కమ్. అలాగే జాగ్వార్ కారు, వీళ్ళందరూ కూడా లగ్జరీ కార్లు అండి, ₹1,00,00,000 విలువ చేసే కారులో తిరుగుతున్నారు ఇవాళ ప్రజెంట్. అలాగే మరి ఫణికుమార్ గారిని పరిచయం చేశారు. ఈయన ఈ గోడ పక్కన వచ్చిన ఈ ఫణికుమార్ గారు అండి, ఈయన మచిలీపట్నం దగ్గర పెడంలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ 3,00,000 పైబడి తీసుకుంటుంది. అలాగే ఈయన పరిచయం చేశారు, ఈయన పరిచయం చేశారు, ఈయన పరిచయం చేశారు హరిబాబు గారు. ఈ హరిబాబు గారే నేను జాయిన్ అయినప్పుడు నన్ను 3,000 అడిగిన వ్యక్తి మరి ఇవాళ 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. మరి ఈయన ఏం చేశారంటే చంద్రశేఖర్ అనే వ్యక్తిని పరిచయం చేశారు. మరి ఈయన ఇవాళ 5,00,000 పైబడి ఆదాయం తీసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, అప్లైనర్ ఏమో 2 లక్షలే, కానీ డౌన్ లైన్ 5 లక్షలు. ఎలాగంటే ఒక అద్భుతమైన సిస్టమ్ అండి వెస్టేజ్ లో. నువ్వు కింద ఉన్నావా పైన ఉన్నావా, ముందొచ్చావా వెనకాల వచ్చావా అనేది సంబంధం లేదు. నీ ఆరుగురిని నువ్వు డెవలప్ చేస్తే చాలు, నీ పైన ఉన్న ఎవరైతే డెవలప్ చేయని వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికంటే కూడా పెద్ద ఇన్కమ్ నువ్వు తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనకి అర్థమవుతుంది. తర్వాత చూస్తే 2,000 అంటే 2 చేతులు లేని వ్యక్తి ఇవాళ ఎంత ఆదాయం తీసుకున్నారు? 4,00,000 పైబడి ఆదాయం. మరియప్ప ఒక మరుగుజ్జుగా ఉన్న వ్యక్తి మరి వాళ్ళ కారులో తిరుగుతూ మరి మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నారంటే. అలాగే ఈయన లక్ష్మణరావు గారండి, ఈయన కూడా ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సనే. మరి ఈయన ఏమి చదువుకున్నది 3వ తరగతి, కానీ ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని ఆ బడ్డీ కొట్టులో కిరాణా పెట్టుకుని అమ్ముకునే వ్యక్తి వాళ్ళ వెస్టేజ్ లోకి వచ్చి 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ న్యూ కార్ తీసుకున్నారు. అలాగే మరి వీల్ చైర్ లో ఉన్న వ్యక్తి 9,00,000 పైబడి ఆదాయం. దీపాలి పట్వాల 55,00,000 పైబడి ఆదాయం, హౌస్ వైఫ్ గా ఉన్న వ్యక్తి. విక్టోరియా సెల్వి, మరి ఈవిడ ఒక ఎండు చేపలు అమ్ముకున్న అమ్మాయి అండి. అంటే ఒక తమిళనాడులో చేపల మార్కెట్ లో చేపలు అమ్ముకున్న అమ్మాయి ఇవాళ బెంజ్ కార్లు తిరుగుతూ నెలకు 8,00,000 పైబడి తీసుకుంటూ. అలాగే లీలావర్ణ గారు ఇవాళ 7,00,000 పైబడి ఆదాయం అండి. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మెడికల్ ఫీల్డ్ లో పార్ట్ టైం గా చేసుకుంటే ఇవాళ 7,00,000 పైబడి ఆదాయం. సౌజన్య గారండి, నెల్లూరులో వీళ్ళ పుట్టినిల్లు, మరి తమిళనాడు మెట్టినిల్లు, ఇవాళ పార్ట్ టైం గా చేసుకుంటూ 4,00,000 పైబడి ఆదాయం. అదే కాకుండా మరి బీబీ మేడం గారు, ఈవిడ ఒక ప్రైవేట్ స్కూల్లో ఆయాగా పనిచేస్తూ ఇవాళ 4,50,000 పైబడి ఆదాయం అండి. ఆ పిక్ నాకు సరిగా క్లారిటీగా ఉన్నది దొరకలేదు కాబట్టి ఇదే పెట్టాను. 4,50,000 పైబడి ఆదాయం తీసుకుంటూ, అలాగే కూరగాయలు అమ్ముకున్న అమ్మాయి 3,00,000 పైబడి ఆదాయం తీసుకుంటూ. అలాగే అసలు వీళ్ళు పని చేస్తారా అని అనుకునే వ్యక్తులు కూడా ఇవాళ దీంట్లో సక్సెస్ అయ్యి, మరి ఒక శివమ్మ గారు, ఒక ముఠా మేస్త్రమ్మ ఇవిడ కారు తీసుకుంటూ, అలాగే ఇంకొక పెద్ద ఆవిడ ఇవాళ 60,000 పైబడి ఆదాయం తీసుకోవడమే కాదు, I-20 కార్లో ఇలా బిజినెస్ చేసుకుంటూ ఉంది. ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ ని మార్చుకునే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అండి. ఇవాళ చిన్న బిజినెస్ చేసుకునే వ్యక్తులు చూడండి, అలాగే ఆటో డ్రైవర్లు చూడండి, వీళ్ళు మీ రియల్ హీరోస్ అంటాను. ఎందుకంటే ఏదో వస్తున్న దాంట్లో ఎలాగో గడపకుండా నాకు కూడా ఒక ఆపర్చునిటీ కావాలని ముందుకు వచ్చి వాళ్ళు సక్సెస్ అయ్యి ఎంతో మందికి వీళ్ళందరూ కూడా రోల్ మోడల్ గా మారారండి. మరి ఈయన రంజిత్ గారండి, కర్రల అడితి అంటే ఒక అడితిలో పనిచేసిన వ్యక్తి 9,00,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటూ, అలాగే ఒక టాపీ మేస్త్రిగా పనిచేసిన వ్యక్తి వాళ్ళ 2,00,000 పైబడి ఆదాయం తీసుకుంటూ. అలాగే ఇక్కడ చూడండి శ్రీనివాస్ గారి పేరు, మరి ఈయన ₹1,00,000 పైబడి వాళ్ళ ఆదాయం తీసుకుంటూ ఈ లైఫ్ స్టైల్ చూడండి ఎలా మారిపోయింది. అలాగే గీదలు కాసుకునే వ్యక్తి కూడా, అలాగే ఇంకొక పెయింటర్ గాని, ఇలా ఎంతో మంది సక్సెస్ అయ్యి మరి మనల్ని కూడా సక్సెస్ అవ్వడానికి మార్గం చూపిస్తున్నారు. ఈయన అబ్దుల్ షబీర్ గారండి,
అబ్దుల్ షబీర్ గారిని చదువుకుంటూ వెస్టేజ్ పరిచయం అయింది. ఇవాళ నెలకి 14 లక్షలు పైబడి తీసుకుంటూ మరి ఎంతో మందిని సక్సెస్ చేపించారు. అలాగే ఒక ఆడి కారులో తిరుగుతున్న వ్యక్తి, ఇతను ఒక సర్వర్ పని చేసుకునే వ్యక్తి, ఆడి కారులో తిరుగుతున్నాడు. గేట్ కీపర్ గా ఉండే వ్యక్తి కారులో తిరుగుతున్నాడు, 2 లక్షల పైబడి ఆదాయం తీసుకుంటూ. అలాగే ఒక పేపర్ బాయ్, మూటలు మోసుకునే వ్యక్తి, ఇలా చూసుకుంటే ఎంతో మంది వాళ్ళ లైఫ్ నే మార్చుకున్నారు. ఇంతకు ముందు ఒక రకంగా ఉండేదండి, వెస్టేజ్ ఇవాళ వేరే రకంగా మారిపోయింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ సక్సెస్ అయ్యి ఇవాళ వాళ్ళ సక్సెస్ ని చూసి ఇవాళ మనలాంటి కొంతమంది చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు, ఇవాళ నాలాంటి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కానీ జాబులు చేసేవాళ్ళు, హై క్లాస్ పీపుల్ కూడా ఇవాళ వెస్టేజ్ లోకి వస్తున్నారు. వీళ్ళందరూ సెలబ్రిటీస్ అండి. మనకు తెలిసిన సెలబ్రిటీ ఈయన, మరి వార్తలు చదివే రామకృష్ణ. ఈయన కూడా ఇవాళ దీంట్లో వెస్టేజ్ లో జర్నీ చేస్తున్నారంటే మరి ఈ యొక్క బిజినెస్ ఎంత పొటెన్షియల్ అయిందో ఒకసారి అర్థం చేసుకోండి లీడర్స్. ఈయనే కాదండి, మరి ఈయన రామకోటి గారు ఫారెస్ట్ ఆఫీసరు, 3,70,000 పైబడి ఆదాయం. మరి పురుషోత్తం దాస్ గారండి, ఈయన ఒక కానిస్టేబుల్ గా ఉన్న వ్యక్తి దగ్గరగా 20 లక్షలు ఫర్ మంత్ ఇన్కమ్ తీసుకున్నారు. నేను పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఈ పేర్లను మీరు గుర్తుపెట్టుకుని ఆ పేరు ప్లస్ వెస్టేజ్ అని యూట్యూబ్ లో చెక్ చేయండి. వీళ్ళ వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఒక కలెక్టర్ కూడా ఇక్కడ వెస్టేజ్ లో ఉన్నారు, కృష్ణ కుమార్ సింగ్ ఐఏఎస్ ఆఫీసర్, యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కృష్ణ కుమార్ సింగ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా దీంట్లో వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ బిజినెస్ ని మనం ఎందుకు చేయాలి అంటే 3 జనరేషన్స్ ఇన్కమ్ కోసం, 3 తరాల ఆదాయం కోసం. ఈ 3 తరాల ఆదాయం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వెస్టేజ్ ద్వారా మనం బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటూ తెలిసిన వ్యక్తులకి మనం పరిచయం చేసుకుంటూ వెళితే ఫస్ట్ ఈ బిజినెస్ మన ఇంట్లో స్టార్ట్ అవుతుంది. మన ఇంట్లో నుంచి పక్కింట్లోకి, పక్క వీధి, పక్క ఊరు, పక్క జిల్లా, ఇలా ప్రతి ఒక్క చోటికి ఇది బిజినెస్ బిల్డ్ అయిపోతుంది. అలా బిజినెస్ బిల్డ్ అయిన తర్వాత మనం ఉన్నా లేకపోయినా బిజినెస్ ద్వారా ఆదాయం వస్తుంది. కాబట్టి ఫణికుమార్ గారండి, నేను ఇందాక చెప్పాను కదా, ఈయన లేరు, ఇవాళ చనిపోయారు. 2,62,000 తీసుకుంటూ చనిపోతే వాళ్ళ అబ్బాయి 3,50,000 తీసుకున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. మరి ఈసారి చనిపోయే ముందు 63,000 తీసుకుంటూ చనిపోతే 1,46,000 పైబడి ఆదాయం తీసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ. తర్వాత ఈయన బ్రాండ్ అంబాసిడర్ స్థాయికి వెళ్ళి సుదర్శన్ మహంతి అండి, ఈయన చనిపోయారు రోడ్ యాక్సిడెంట్ లో 10 లక్షలు తీసుకుంటూ ఫర్ మంత్. ఇవాళ వాళ్ళ వైఫ్ అండి, ఈవిడ ఒక బెంజి కారులో తిరుగుతూ ఇవాళ నెలకి 18 లక్షలు పైబడి ఆదాయం తీసుకుంటూ ఒక ఇల్లు కూడా కట్టుకున్నారు. రీసెంట్ గా వీడియో కూడా అప్లోడ్ చేశారు, దిస్ ఈజ్ మై హస్బెండ్ డ్రీమ్ హౌస్ అని. వాళ్ళ హస్బెండ్ బతికున్నప్పుడు మన ఇల్లు అలా కట్టాలి ఇలా కట్టాలని చెప్తూ ఉండేవాడంట. ఇవాళ ఆయన లేరు, కానీ ఆయన చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఆ మాటల ద్వారా, ఆ ఆలోచన ద్వారా అదే ఇల్లుని కన్స్ట్రక్షన్ చేసి మై హస్బెండ్ డ్రీమ్ హౌస్ అని పెట్టుకున్నారు. అంటే ఒకసారి ఆలోచించేయండి ఫ్రెండ్స్. హౌస్ వైఫ్ 18 లక్షలు తీసుకుంటూ ఉందంటే మరి ఇంటి పెద్ద చనిపోయారు. ఇలాంటి ఇంటి పెద్ద చనిపోతే రోడ్డును పడిపోయిన కుటుంబాలన్నీ చూసాం. కానీ ఇక్కడ వెస్టేజ్ ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళ లైఫ్ మారిపోద్ది. మరి అలాంటి ఒక గొప్ప లైఫ్ స్టైల్ ని మనం లీడ్ చేయాలంటే ఇక్కడ బిజినెస్ ని అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్ లో మనకి చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది. నాకు ఫస్ట్ ఇన్కమ్ 72 రూపాయలు, తర్వాత 250, 300, అలా పెరుగుతూ ఇవాళ 2 లక్షలు ఎలా వచ్చిందంటే నేను నిలబడ్డాను, ఎక్కడ కూడా చెదించిపోలేదు. చాలా మంది వ్యక్తులు చెప్తారు, డ్రీమ్ స్టీలర్స్ ఉంటారండి మన చుట్టూ కూడా. ఎలాంటి వాళ్ళంటే మనం ఒక గోల్ పెట్టుకుని మనం వెళ్దాము అనుకుంటే వాళ్ళు వచ్చి ఇది నువ్వు చేస్తావా, నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు ఏదైనా కొత్త విషయం చేస్తానని 10 మందికి వెళ్ళి చెప్పు, 10 మందిలో 9 మంది వద్దు అంటారు, ఎవరో ఒకరు డౌట్ గా చెప్తారు. ఎందుకంటే బయట అంత నెగిటివిటీ ఉంది, వాళ్ళు చేయరు, వేరే వాళ్ళు చేయను, రిస్కే చూస్తారు. రిస్క్ తీసుకోకపోతే నీ లైఫ్ ఎక్కడుంది? అసలు రిస్క్ తీసుకోవడమే అతి పెద్ద రిస్క్. గుర్తుపెట్టుకోండి, అసలు రిస్కే తీసుకోని వ్యక్తి అతి పెద్ద రిస్క్ లోకి వెళ్ళిపోతున్నట్టే. కాబట్టి ఇది మనం నిలబడి ఉంటే ఒక 5 years కనుక ఈ బిజినెస్ ని బిల్డ్ చేయగలిగితే మన తర్వాత కూడా మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఇలా అద్భుతంగా ఇన్కమ్ ని మనం జనరేట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన బిజినెస్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది. ఇలాంటి ఒక అద్భుతమైన బిజినెస్ మనకి ముందుకోవడానికి, మనకి ఒక లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి, ఒక అద్భుతమైన విధానాన్ని మనం క్రియేట్ చేసుకోవడానికి బిజినెస్ ఎంతగానో ఉపయోగపడుతుందని మనం వాళ్ళకి క్లారిటీగా కనుక మనం ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరూ కూడా మనతో జర్నీ చేస్తారు. ఇక్కడ మనం నిన్న ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న ఈ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చెప్పగలిగితే
ఎన్ని కొత్త విషయాలు తెలుసుకుంటామండి. అంటే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని విషయాలు తెలిసి ఇవే వాస్తవాలు అని అని అనుకున్న వాళ్ళకి ఎన్నో విషయాలు ఇది వాస్తవం కాదు, ఇది వాస్తవం అని చెప్పి వాళ్ళు మార్చుకునే విధంగా, వాళ్ళ ఆలోచన మార్చుకునే విధంగా మనం గనక చెప్పగలిగినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీతో జర్నీ చేస్తారు. ఆ జర్నీ చేసే క్రమంలో వాళ్ళకున్న డౌట్స్ కానీ వాళ్ళకి క్లారిటీ ఇస్తూ వాళ్ళని కొన్ని మీటింగ్స్కి తీసుకురాగలిగితే అప్పుడు వాళ్ళు ఆ మీటింగ్స్కి వచ్చి ఆ మీటింగ్లో కొంతమంది వ్యక్తుల మాటలు వాళ్ళని చూసి నేను కూడా ఈ వ్యక్తిలాగా మారొచ్చు, ఎందుకంటే నాకంటే తక్కువ చదువుకున్నాడు, నాకంటే తక్కువ స్థాయి వ్యక్తి కూడా ఇక్కడ ఎదిగాడు అని చెప్పి మనం స్ట్రాంగ్గా మన బిలీఫ్ని, మన నమ్మకాన్ని పెంచుకుంటాం. ఎప్పుడైతే మనకి బాగా నమ్మకం వచ్చిందో, మన మీద మనకి నమ్మకం వచ్చిందో అప్పుడు నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఇక్కడ ఏదైనా సాధ్యపడాలి అంటే ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నేను చేయగలను అని. ఆ నమ్మకం ఎలా వస్తుందంటే కొన్ని మీటింగ్లకి నువ్వు అటెండ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే నీకు ఈ వీటి మీద నమ్మకం వస్తుంది అని చెప్పి వాళ్ళని జూమ్ మీటింగ్స్కి అలాగే ఫిజికల్ మీటింగ్స్ కూడా కొన్ని మీటింగ్స్కి అటెండ్ చేపిస్తే ఆ నమ్మకంతో ముందుకు వెళుతున్నారు. ఇవాళ అలాంటి వాళ్ళే మేమందరం కూడానండి. నేను కూడా 3 నెలల పాటు నాకొద్దు ఈ బిజినెస్, నేను ఇది చేయలేను అని 3 నెలల పాటు అవాయిడ్ చేసి నాకు పరిచయం చేసిన వ్యక్తిని తిప్పలు పెట్టించిన వ్యక్తిని నేను కూడా. ఇవాళ అలాంటి వాళ్ళే మన టీంలో ఎంతో మంది ఉన్నారు. కానీ ఇవాళ వెస్టేజ్ని ఎందుకు సీరియస్గా చేస్తున్నారంటే వాళ్ళు చూశారు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా చూసి అబ్జర్వ్ చేసి మనము ఎదగగలము అనే నమ్మకంతో ముందుకు వెళుతున్న లీడర్స్ మీకు ఆపర్చునిటీ ఇచ్చారు అని చెప్పి మనం ఇక్కడ ఆ కంక్లూజన్ ఇచ్చి మనం క్లోజ్ చేయాలి. ఇది హోమ్ మీటింగ్లో మనం కొన్ని డెమోస్ కానీ వీటితో పాటు ఏ ప్రోడక్ట్ని అయితే మనం చెప్తున్నామో అది డెమో కూడా ఇవ్వాలి. అయితే ఎంతసేపు మనం చెప్పాలా అనే దాని మీద మనం కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న వ్యక్తులను బట్టి నేను ఇక్కడ కంప్లీట్గా చెప్పానండి. మీరు ఏదైనా మీరు చెప్పొచ్చు, ఎక్కడి నుంచి అయినా మీరు స్టార్ట్ చేయొచ్చు. మీరు కన్సిస్టెన్సీ ఆఫర్ వరకే చెప్పి అక్కడ వరకు ఆపేసి మీరు తర్వాత అచీవర్స్ ఫోటోలు చూపించవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ సిట్టింగ్లో మిగిలిన వాటి మీద అవగాహన కల్పించవచ్చు. ఇలా మనకు అక్కడున్న సిచ్యువేషన్ బట్టి మనం ఒక 1/2 అవర్ 45 మినిట్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు అండి ఈ బుక్ను ఉపయోగించుకుని. మరి ఇలా మనం చెప్పడానికి ప్రయత్నం చేయండి, వినండి. 1-10 సార్లు వింటూ ఉంటే అదే వచ్చేస్తుంది. ఇక్కడ వేరే వేరే సినిమాలు ఏమి లేవండి, వేరే వేరే సబ్జెక్టులు ఏమి లేవు, ఒకటే సినిమా, ఒకటే విధానం. దీన్ని బాగా మనం నేర్చుకోవాలి. ఈ ఓరియంటెడ్లో మన స్కిల్స్ నేర్చుకోగలిగితే, అంటే నేను బాగా చెప్పాలి అనే దాని మీద ఆలోచన చేసి మీ స్కిల్ని డెవలప్ చేసుకోండి చెప్పే విధంగా. అది ఒక 10 రోజులు కూర్చుంటే, 20 రోజులు కూర్చుంటే మనం కొంతమంది వ్యక్తులను చెప్తూ ఉంటే మన స్కిల్ సాన పట్టబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకుంటూ ఎంతోమందికి నేర్పిస్తూ ఆదాయాన్ని తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్. బాల వెంకటరెడ్డి గారు ఓవర్ ఉన్నారా? ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లీడర్ చాలా అద్భుతమైన క్లాస్.